నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. దేవుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడని ఆనందపడే లోపే అస్సలు చూడలేని 2 మరదలను ఇచ్చాడు. అందంగా ఉంటారనుకోవడం వాళ్ళ తప్పు. ఇదంతా తెలిసి కూడా వాళ్ళ గురించి ఇంత మాట్లాడుతున్నా కదా, ఇది నా తప్పు. ఇంకేం మాత్రం ఆలస్యం లేకుండా లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ మరదల్స్. ఏంటి ఇలా ఉన్నారు? ఎన్నాళ్ళే కరెక్ట్ గా మీకు సెట్ అయ్యి గడపలేశారు. నన్ను చూస్తే నీకు అర్థం కావట్లే నా క్యారెక్టర్ ఏంటో. ఎవరు నువ్వు? నేను సూర్యకాంతంని. సూర్యకాంతమా? ఈ కోరియర్లోని ఐస్కాంతం వేసి చిల్లర లాక్కుంటారు కదా. నీదేంటి? గుర్తుపట్టలే, నేను తెలంగాణ శకుంతల. ఈ మాట నాకు అసలు తెలంగాణలో ఎక్కడ తిరగొద్దే నువ్వు. కొంచెం కూడా మీ ఇద్దరికి ఏం అనిపించట్లేదా ఇంత చేస్తున్నారు అసలు? కాదు బావా, నీకు అప్పటి ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు అంటే ఇష్టం అని చెప్పినావు కదా. అవును, అది గుర్తు చేద్దామని మేము వచ్చింది. ఓహో, సో ఇవాళ ఎపిసోడ్ లోని బంధాలు అనుబంధాలు స్పెషల్. నాకు అవన్నీ గుర్తు చేద్దామని చెప్పని మీరు ఇద్దరు గెటప్ వేసుకొచ్చారు. సో అయితే మీ సైడ్ మన చుట్టాలు రెడీగా ఉన్నారు కదా? అందరూ రెడీగా ఉన్నారు. మరి అలా తీసుకురండి, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడాలి. మీతో కాదు, మిమ్మల్ని అసలు నమ్మలేకపోతున్నాం. పోయి వాళ్ళు తీసుకురండి. మేము వెళ్ళేదేం లేదు, మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, రెడీగా ఉన్నారు. చుట్టాలా రండి, రండి పోరగా. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. అందరూ హాయ్ సార్, ఎలా ఉన్నారు? సూపర్ బాగున్నాను. కానీ సుధీర్, సెట్ అదిరింది, లైటింగ్ అదిరింది. సార్ మీరు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది సెట్ మీద కాదు, పొట్ట మీద. ఏంటో సుధీర్, రోజు ఒకటే ఒక గ్లాసు కూల్ డ్రింక్ తాగుతున్నాను, పొట్టొచ్చేస్తుంది. ఏంటి ఒక గ్లాస్ కూల్ డ్రింక్ పొట్ట వస్తుందా? దాని ముందు 2 బిర్యానీ తింటున్నాను అనుకో. తాగిన తర్వాత తినండిలే. హే, ఏంటండి అసలు ఇంత అందంగా రెడీ అయ్యారు? చూడండి, అందరూ చూసి నేర్చుకుని ఎంత అందంగా రెడీ అయ్యారు. అవునండి, ఇందాక లోపలికి వచ్చేటప్పుడు మా మేకప్ మ్యాన్ కి దండం పెట్టి వస్తున్నారు. దేనికి? నాకు ధైర్యవంతులు అంటే గౌరవం అండి. మా మేకప్ మ్యాన్ అంత సాహసం ఏం చేశాడు? అంటే మిమ్మల్ని దగ్గరగా మేకప్ వేస్తారు కదా. పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకోవాలి, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడితే గిట్లనే ఉంటదని చెప్పి అందుకే నాతో మాట్లాడమని చెప్పేది. నువ్వు కొంచెం దూరంగా ఉండవా? మీరేంటండి అంత దూరంగా నిలబడ్డారు? మీరు దూరం నుంచే కొంచెం బెటర్ గా కనపడుతున్నారు. మరి వీళ్ళిద్దరి పరిస్థితి? వాళ్ళిద్దరిని దూరం నుంచి కూడా చూడలేం. గహన్, హాయ్ చెప్పు నాన్న. ఇదిగో ఎవరండి? హాయ్ చెప్పండి. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, నా మేనల్లుడు. హాయ్. ఏం ఫ్యానా? కాదు, అన్నం తినట్లేదు 2 రోజుల నుంచి. బూచాన్ని చూపిస్తే తప్ప తిన్నన్నాడు. బూచాన్ని చూసావు, ఇప్పుడైనా అన్నం తినలేదు అనుకో. ఆల్రెడీ తింటున్నాళ్ళండి, మీరు వెళ్ళండి. బా ఏంటండి అసలు సీరియల్స్ 1000+, 1500+, 2000+ ఎలా చేస్తారండి? ఎంత నెంబర్ ఉంటే ఏం లాభం బ్రో, మీ కౌంట్ రీచ్ అయిపోతున్నాం. నాకంతే అదేం లేదండి, ఎంత ఉంది మరి? వద్దులేండి, ఇప్పుడు ఎన్ని ఎందుకులే కానీ బాగా రీసెర్చ్ చేసి వచ్చారు, అందరూ దొరికిపోతున్నాం ఇక్కడ. ఏంటో మీరు దేవుడికి ఏమైనా రికమెండేషన్ ఇచ్చారా? ఎందుకండి? మరి ఏంటండి ఎంత అందం ఇచ్చారు దేవుడు మీకు? మీరు యాంకరింగ్ ఏమైనా రికమెండేషన్ ఇచ్చారా? ఇట్స్ మై మిస్టేక్, ఐఎమ్ సారీ. ఏంటండి బాడీ, ఆ ఫిట్నెస్ జిమ్ బాడీయా? అవునండి, జిమ్ కి వెళ్తాను. నేను జిమ్ కి వెళ్తాను, మరి నాకు ఎందుకంటే బాడీ రాదు? జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలండి, అమ్మాయిని చూడకూడదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అలా కాదండి, ఇప్పుడు మామూలుగా జిమ్ కి వెళ్ళి లిఫ్ట్ చేస్తే బాడీ వస్తుంది అంటారు. నేను జిమ్ కి వెళ్ళి అన్ని లిఫ్ట్ చేస్తాను, బాడీ రావట్లేదు. ఏం లిఫ్ట్ చేస్తారండి? మామూలుగా అందరూ కాల్ చేస్తారని అమ్మాయిలు అన్ని లిఫ్ట్ చేసి మాట్లాడతాను. సారీ, నేను ఒకసారి ఐ హాస్పిటల్కి వెళ్ళి వస్తాను, ప్లీజ్ డోంట్ మైండ్. ఏమైంది మీ కళ్ళకి? నేను ఎక్కడ చూస్తున్నా నా కళ్ళు ఏంటో మీ దగ్గరికి వచ్చి ఆగుతున్నాయి. నేను కూడా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మీ గుండెకి ఏమైంది? మిమ్మల్ని ఎప్పటి నుంచి చూస్తున్నా నా గుండె లవ్ లవ్ డబ్బని చాలా ఫాస్ట్ గా కొట్టేసుకుంటుంది.
గీనకెట్టానో బోరు కొడతలే గేసే పాటలోనికైనా బోరు కొడతలేదా బిడ్డ ఏం బిడ్డ ఇది ఆయన చెప్పుడు సరే మీరు పాటలు వేసుడు సరే నువ్వు మామూలుగా క్యారెక్టర్ లో ఉండి ఇలా వంగి నడుస్తున్నావు, నిజంగానే నడుస్తున్నావా? సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? ఏంటి భయ్యా అంత దూరం నీ కోసం వస్తే నువ్వేంటి సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నావు? ఓ అయితే మన బ్రెయిన్ లోని 3 బ్రెయిన్స్ ఉంటాయి, సెరిబ్రమ్, సెరిబెల్లం, మెడిల్లా, అబ్లాంగేటా అని చెప్పండి. దీంట్లోని ఒక డోపమైన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? భయ్యా ఇడ్లీ విత్ సాంబార్ చట్నీ తిన్నాను, సాంబార్ చట్నీ అదిరిపోయింది అసలు. వెరీ గుడ్, దట్స్ మై బాయ్. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడడం ఫ్యామిలీ స్టార్స్ చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇవాళ బంధాలు అనుబంధాలు చూపించడానికి నాకు వచ్చారు అంట. సో ఇటువైపు ఉన్న ఫ్యామిలీకి బంధాలు అనుబంధాలు ఎక్కువ ఉంటాయా, ఇటువైపు ఉన్న ఫ్యామిలీకి బంధాలు అనుబంధాలు ఎక్కువ ఉంటాయా అనేది తెలియాలి అంటే గేమ్ లో పార్టిసిపేట్ చేసి ఏ టీం అయితే విన్ అయిద్దో ఆ టీం కి ఎక్కువ బంధాలు అనుబంధాల గురించి తెలిసినట్టు ఆ టీం లో ఉన్నట్టు. ఓకే, సో ఆర్ యు గైస్ రెడీ? Yes, ready. ఓకే, గివ్ ఇట్ అప్ ఫర్ ఎవ్రీబడీ. థాంక్యూ సో మచ్. అండ్ ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టాలి అని చెప్పనంటే మా షోలోని మీకు ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి. సో లెట్ మీ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ పవిత్ర. వగల రాణివి నీవి సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. ఏయ్, పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తావు, నువ్వు పగలు రానివా? రిటర్న్ నువ్వు అసలు ఎవరు నువ్వు? 1980s అమ్మాయిని ఫస్ట్ ఎపిసోడ్ లో చూసినప్పుడే డౌట్ వచ్చింది నాకు నువ్వు 1980s కి సంబంధించిన అయిందని. ఓ మై గాడ్, బజార్లో పురుషుతో మాట్లాడుతున్నానా నేను? నువ్వు ఇక్కడే మాట్లాడు, అన్ని బ్యాంకాక్ లోనే మాట్లాడతావు. అయినా నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది? ఇక్కడ ఏదో అయింది. ఏమైంది? టచ్ చేశాడు, మగ పురుషుడు టచ్ చేశాడు. ఓ మై గాడ్, ఇదొకటి పెద్ద లతా మంగేష్కర్ ఫీలింగ్ దీనికి. ఇప్పుడు నా చెయ్యి నరికేసుకుంటాను. అమ్మా పని చేయవా? నోరు కూడా అలాగే. మా అమ్మకి నా ముఖం ఎలా చూపించాలి? అమ్మ కాదు, ఫస్ట్ డాక్టర్ చూపించాయి, ఫస్ట్ డాక్టర్ చూపించాయి. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరు? పద్ధతి అంటేనే పవిత్ర, పవిత్ర అంటేనే పద్ధతి. అస్సలు ఇట్లా సిగ్గులేదు. బజార్లోకి వెళ్తే అబ్బాయిల వైపు తలెత్తి కూడా చూడండి నేను. చూస్తా, అది మొహం కనపడదు కదా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? సుధీర్ జీ, నాకు మాత్రం పవిత్రనా పాకీజనా అని డౌట్. ఏంటి? ఆవిడే మళ్ళీ చెప్తే బాగుంటుంది. ఏంటి నువ్వు ఎందుకు అక్కడ ఆవిడ అలా అన్నారు తెలుసా? అంతా మ్యాచ్ చేసి ఇది ఒక్కడ మ్యాచ్ చేయలేదు చెప్పు. షో పచ్చగా పరిపూరంగా ఉండాలని చెప్పేసి పచ్చగా పరిపూర్ణంగా ఉండాలని చెప్పి నేను వచ్చాను. దానికి ఏం చేసాడు కదా, నువ్వు మానేస్తే చాలా బాగుంది. మీరు మరీ వెర్రి పుష్పలా మాట్లాడుతున్నారండి. ఏమైంది? ఏమైంది? పురుష్ పురుష్ పురుష్. ఏంటమ్మా ఇంత నుంచి నీ చూపులు నా వీపుకి గుచ్చుకుంటున్నాయి తెలుసా? అందంగా ఉండడం నా తప్ప? కనిపిస్తే చూసేస్తావా నువ్వు? మిమ్మల్ని చూడడం నా తప్పు. విక్రమ్ గారు, నేను శ్రీదేవిని. ఏ మ్యాచింగ్ మ్యాచింగ్. విక్రమ్ గారు, మ్యాచింగ్ మ్యాచింగ్. అవును. బట్టలు కాదు, పొట్ట పొట్ట. విక్రమాదిత్య గారు, నేను శ్రీదేవిని. నేను మహేష్ బాబుని. వద్దులే, ఎలాగే ఉందాం, బాగుంది. సరే అసలు ఎందుకే నీ పేరేంటి? నా పేరా ఆ. మెట్రో. అది మెట్రో కాదు, రెట్రో. వాచ్ బాగుంది. ఎంత? కోటి. ఇక్కడ కొన్నావు కాదు, ఎంత కొన్నావు అని అడిగి నేను. దొంగ, నువ్వు కూడా అక్కడే కదా, సేమ్ షాప్ కి వెళ్ళావు. ఇటు ఏమన్నా ఉందా పెర్ఫార్మెన్స్? నేను గతంలోకి వెళ్ళాను తెలుసా? నేను భవిష్యత్తులోకి వెళ్ళాను. అవునా, ఏం జరిగింది? అక్కడ ఒక ఆర్టిస్ట్ ప్రతి ఎపిసోడ్ వచ్చి లాగ్ చేస్తుంటే వాళ్ళు తీసేసి వేరే ఆర్టిస్ట్ ని పెట్టుకున్నారట. నా సెటప్ ఎక్కడుంది? అక్కడ ఉంది, వెళ్ళిపో. దొంగ దొంగ. పుష్ పుష్ పుష్. గదేంది బిడ్డ గింత నిండుగా రెడీ అయితే పురుష అంటున్నావు? నీ కళ్ళు కనబడతలేవు అంటే సడన్ గా చీకటిలోపు డౌట్ వచ్చింది. కళ్ళ జోడిది బిడ్డ కనబడతాయి. వదిలేండి.
నువ్వు వచ్చావు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే సెటప్ తేవాలి కదా. సెటప్ 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 ఏంటి? ఎప్పుడు ఓల్డ్ గానే ఉంటుందా? మనం ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పు. మనం 80s 90s 18 లో ఉన్నాం. 80s 90s 80s కాదమ్మా 1980s. 90s ఇప్పుడు అవన్నీ కాదు, ప్రాపర్టీ ఏదని అడిగాను నేను, అది చెప్పు. ఒక్క నిమిషం ఆగు. ఎన్నాక పరిగెడతావు. ఆ ఎక్కడ పరిగెడ పడుకోబెడేస్తున్నావు దాన్ని. నేనెవరో చెప్పుకో. నువ్వు ముసలమ్మవి ముసలమ్మవి. ఏంటి ఇదేంటి ప్రాపర్టీ అడిగితే నువ్వు ఇది చేసేయండి అంటే మన ఇప్పుడు 19 అవి నువ్వు చెప్పొద్దులే, లాగ్ అవుతుంది దానివల్ల. ఓహో అదే మరి చెప్పండి, నాకు అర్థమైంది. వెళ్ళు కింద పెట్టి. అయ్యో